గుడివాడ పురపాలక సంఘం కొందరి అవినీతి అధికారులు కాంట్రాక్టర్లు చేతులు కలిపి కాంట్రాక్టర్లు కొందరు బంధువర్గం కూడా పురపాలక సంఘంలో ఉండటంతో అవినీతికి అడ్డు అదుపు లేకుండా దోచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపించాలని కోరుతున్న జనసేన నేతలు. గుడివాడ కృష్ణా జిల్లా పురపాలక సంఘం పూర్తిగా అవినీతిమయం ధ్వజమెత్తిన జనసేన టీడీపీ నాయకులు. పురపాలక సంఘం కార్యాలయంలోని కొందరు అవినీతి అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి లక్షలాది రూపాయల ప్రజలు కట్టిన సొమ్మును దోచుకు తింటున్నారని జనసేన జిల్లా నాయకులు పాలంకి శారదాబాబు మాట్లాడుతూ వర్క్ కంపోస్ట్ యార్డ్లోనే పూర్తిగా అవినీతిమైన గవర్నమెంట్తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా కంపోస్టు తరలించడానికి ఒప్పందం కుదుర్చుకొని హడావిడిగా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ బదులుగా జాయింట్ కలెక్టర్ అడ్డుగా ఉన్న పురపాలక సంఘానికి 254, 255 జాయింట్ కలెక్టర్ల బదిలీపై వెళ్తుండగా హడావిడిగా వెళ్లి బిల్లులపై సంతకాలు చేపించుకోవచ్చారని, ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేసే డబ్బును అవినీతిపరమైన వర్కులకు పురపాలక సంఘం పూర్తిగా అవినీతిమయమైందని, అలాగే పార్సిల్ కార్మికులకు 3 నెలలకు ఇచ్చే సబ్బు, లీటర్ల కొబ్బరి నూనెకి 60 నుంచి 80 మంది సిబ్బందికి 60,000 కూడా అవని సబ్బు, కొబ్బరి నూనెకు 5 లక్షల రూపాయలు బిల్లులు వ్యాపారస్తులు చెల్లిస్తున్నారని ఆయన గుడివాడ పురపాలక సంఘం అవినీతి ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపించాలంటూ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన టీడీపీ నేతలతో పాటు సమీపంలోని నివాస జనార్దనపురం గ్రామ పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. గ్రామస్తుడు జనార్దన్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పేరి జగన్, సాయిని కృష్ణ విశాల్. అవినీతిమయమైపోయింది. ఎలాగంటే జనవరి 3వ తారీఖున ఈ కంపోస్ట్ యార్డ్కి మున్సిపల్ కౌన్సిల్ రిజర్వేషన్ చేశారండి. ఏమని 5 లక్షలు 5 లక్షల్లో 3వ తారీఖున ఈ కంపోస్ట్ యార్డ్కి ఈ యొక్క కంపోస్ట్ అంతా కూడా తరలించడానికి, దాన్ని డివైడ్ చేయడానికి అనేక రకాలుగా ఉపయోగించుకోవడం కోసం వెళ్ళి అడావుడిగా జాయింట్ కలెక్టర్ గారు, అంటే మన చైర్మన్ గారి బదులు ఈ మున్సిపాలిటీకి హెడ్ జాయింట్ కలెక్టర్ ప్రస్తుతానికి అక్కడ సంతకాలు పెట్టించుకొచ్చారు. దాని రిజర్వేషన్ నెంబర్లో 5 లక్షల రూపాయలు చెప్పున 254, 255 3వ తారీఖున చేయించుకొచ్చారు. చేయించుకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయేటప్పుడు ఆమెతో ఎందుకు చేయించారు అనేది మాకు అర్థం కావటం లేదు. చేయించుకొచ్చిన తర్వాత చేసే పని ఏంటో తెలియదు. ప్రజల దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బుల్ని ఇటువంటి అవినీతికరమైన పనులకి తరలించడం అనేది చాలా దుర్మార్గం. పురపాలక సంఘం కింద నుంచి కూడా అవినీతిమయమైపోయి ఈ విధంగా చేస్తున్నారు. నేను మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా నేను వివరంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి 3 నెలలకి లీటర్న్నర కొబ్బరి నూనె ఇస్తున్నారు, 3 సబ్బులు ఇస్తున్నారు. ఆ విధంగా ఉన్న కార్మికులు 60 నుంచి 80 మంది అండి. దీనికి సుమారు మార్కెట్ రేట్ల ప్రకారం అయితే సుమారు 60,000 రూపాయలు అవుతుంది. 3 నెలలకి 60,000 రూపాయలు అవుతుంది. కానీ మున్సిపాలిటీ వారు 5 లక్షల రూపాయలు సంబంధిత వ్యాపారులకి అత్యధిక రేట్లకి చెల్లిస్తున్నారు. 56,000 చోట 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చెల్లిస్తున్నారో, ఎంత దుర్వినియోగం అయిందో దీన్ని సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా మా తెలుగుదేశం నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా మన జనసేన పార్టీ నాయకులు పేరు జగన్ గారు, ఇంకా అనేక మంది అందరి సమక్షంలో ఇదంతా కూడా ఎంక్వైరీ చేయించి ఈ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.